మరి మనం ఇప్పుడు వరంగల్ వెళ్దాం. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాపై సిపి స్పెషల్ ఫోకస్ చేశారు. ఇసుక మాఫియాకు వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా వార్నింగ్ ఇచ్చారు. నిన్న వర్ధనపేట మండలం లేబర్తి శివార్లోని ఇసుక ర్యాంపులు పరిశీలించిన సిపి ఈరోజు జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు శివార్లోని ఇసుక వాగును కూడా పరిశీలించారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై సున్నితంగా వ్యవహరించవద్దని పోలీసు అధికారులను ఆయన ఆదేశించారు. అక్రమంగా ఇసుక తరలిస్తే చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవాలని తెలిపారు సిపి. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు తిరుపతి. వరంగల్ నుంచి తిరుపతి. యామూర్తి, ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు ఉమ్మడి వరంగల్ జిల్లా పోలీసులు సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో ఇసుక వాగుల దగ్గరికి కావచ్చు, క్వారీల దగ్గరికి వెళ్ళి పరిశీలించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇసుక క్వారీలకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించుకోవచ్చు, ఎస్పీ సంబంధించినటువంటి అధికారులంతా కూడా ర్యాంపుల దగ్గరికి, క్వారీల దగ్గరికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇసుక మాఫియాకు ఎవరెవరైతున్నారో ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్న వ్యక్తులంతా కూడా తప్పకుండా ఇప్పటికైనా ఇసుక అక్రమ రవాణా కొనసాగించేటట్టు కూడా పోలీసు ఉన్నతాధికారులు చూసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోటువంటి ఇసుక వాగులు కావచ్చు, ర్యాంపులన్నింటినీ కూడా సిపి అంబర్ కిషోర్ ఝా పరిశీలించిన పరిస్థితి కనబడుతుంది. నిన్న వర్ధనపేట మండలం లేబర్తి శివార్లో కూడా ఇసుక ర్యాంపులను పరిశీలించి అక్కడ ఎవరెవరు ఇసుక ర్యాంపులను చేపట్టారు, ఇసుక ర్యాంపులకు సంబంధించిన వివరాలని కూడా పోలీసు కమిషనర్ సేకరించిన పరిస్థితి కనబడుతుంది. ఈరోజు జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు గ్రామ శివారులో కూడా ఇసుక వాగునంతా కూడా పరిశీలించి ఎవరు కూడా అక్రమ రవాణాకు చేయొద్దు, అక్రమ రవాణా చేపడితే తప్పకుండా చర్యలు తీసుకుంటున్నాం, అక్రమ రవాణా చేసేటువంటి ఇసుక మాఫియా ముఠాపై సున్నితంగా వ్యవహరించేటట్టు కూడా స్థానిక పోలీసు అధికారులకు ఆదేశించినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఇటు ములుగు జిల్లాలో ఎస్పీ శబరీష్ కూడా మంగపేట మండలం, రాజుపేట, కత్తిగూడెం సంబంధించినటువంటి క్వారీలో కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ రెండు గ్రామాలకు సంబంధించినటువంటి ఎక్కడైతే క్వారీలు ఉన్నాయో ఆ క్వారీలకు సంబంధించినటువంటి వివరాలన్నీ సేకరించి క్వారీలు నడిపేటువంటి వ్యక్తుల దగ్గర కూడా వివరాలు సేకరించి అటువంటి రికార్డులను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నకిలీ బిల్లులు కావచ్చు, నకిలీకి సంబంధించిన వాహనాల ద్వారా ఈ ఇసుక అక్రమ రవాణా కొనసాగించద్దు, కేవలం నిబంధనల మేరకు మాత్రమే ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఇసుక రవాణా కొనసాగించాలని కూడా ఎస్పీ శబరీష్ ఆ స్థానికున్నటువంటి వారందరికీ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మహబూబాద్ జిల్లాలో ఎస్పీ రామనాథ్ కేకన్ కూడా ఇసుక వాగులను పరిశీలించి మహబూబాద్ సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా డోర్నకల్, మిగతా ఎక్కడైతే ఇసుక వాగులు, ఇసుక ర్యాంపులు, ఇసుక ఎక్కువైతే ఎక్కడ అక్రమ రవాణా కొనసాగుతున్న ప్రాంతాలు ఉన్నాయి అక్కడ పోలీసు అధికారులంతా కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ స్థానిక పోలీసు అధికారులతో కలిసి ఎక్కడెక్కడ ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది, ఎటువంటి నియంత్రణ చర్యలు చేపట్టాలి, ఎప్పటి నుంచి ఈ ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుందో పూర్తి వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఈ నిజంగానే పోలీసు అధికారులు ఇలానే సీరియస్ వార్నింగ్ ఇస్తూ ఇలానే ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు చేపడతారా, లేదంటే కొద్ది కాలం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాత్రమే పోలీసు అధికారులు తూతు మంత్రంగా క్షేత్ర పరిశీలన కొనసాగిస్తారా, ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తారా, లేదా ఇలానే కొనసాగిస్తారంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతంలోనే పోలీసులంతా కూడా నెలమామూలకు వసూళ్లకు అలవాటు పడి ఇలా ఇసుక అక్రమ రవాణా చేసే వారికి పచ్చజెండా ఊపినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలోనే తప్పకుండా ఇప్పుడు ఎవరైతే ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నటువంటి మాఫియాకు సంబంధించి ఎవరైతే పోలీసు అధికారులు సహకరిస్తున్నారో ఆ పోలీసు అధికారులపై చర్యలు ఉండయా, ఈ పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గత ఎప్పటి నుంచైనా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు, గత కొద్ది రోజులుగా గ్రామీణ ప్రాంతాలలో ఇసుక అక్రమ రవాణా కొనసాగించి ఇసుక రవాణా కొనసాగుతుంటే స్థానిక పోలీసు అధికారుల ప్రమేయం లేకుండా, స్థానిక పోలీసు అధికారులకు తెలియకుండా, స్థానిక పోలీసు అధికారులకు నెలమామూలు వెళ్లకుండా ఈ ఇసుక అక్రమ రవాణా కొనసాగేది లేదు. గతంలో కూడా పోలీసుల చేతులు కావచ్చు, పోలీసులటువంటి వారి సహకారంతోనే ఈ ఇసుక అక్రమ రవాణా కొనసాగినటువంటి పరిస్థితులను అనేకం చూశాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ సిఎస్ ఆదేశాలతో పోలీసు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలినటువంటి నేపథ్యంలోనే స్థానికున్నటువంటి సిఐలు, ఎస్ఐ అధికారులపై తప్పకుండా చర్యలు ఉంటాయా, లేదంటే కొద్ది రోజులు మాత్రమే జిల్లా ఉన్నతాధికారులు ఈ ఇసుక వాగులు ర్యాంపులకు సంబంధించినటువంటి క్షేత్ర పరిశీలన కొనసాగుతున్నట్టు కూడా జనంలో ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి ఇక ముందు ఇంకా పోలీసు ఉన్నతాధికారులు ఎటువంటి క్షేత్ర పరిశీలన చేసి పోలీసు అధికారులపై చర్యలు తీసుకుంటారా, ఇసుక మాఫియాకు సంబంధించిన ముఠాపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో, నిజంగానే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇసుక వాగుల దగ్గర ఇసుక అక్రమ రవాణా జరగకుండా నియంత్రణ చర్యలు అలానే కొనసాగుతాయి. నియంత్రణ చర్యలకు సంబంధించి ఇంకా పోలీసు అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తానికి ఓవరాల్గా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా ఇంతకాలం పోలీసుల సహకారంతోనే యథేచ్ఛగా కొనసాగినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో జనంలో ఒక ఆసక్తికర చర్చ అయితే కొనసాగుతుంది. మరి పోలీసు అధికారులు ఎవరెవరైతే సహకరించారో వారికి సంబంధించి తప్పకుండా చర్యలు ఉంటాయా, లేదంటే పోలీసు ఉన్నతాధికారులు ఇంకా స్థానిక పోలీసు అధికారులకు ఎటువంటి చర్యలు తీసుకునే చర్చ అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతా ఉంది. మూర్తి, థ్యాంక్ యూ తిరుపతి. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఫ్రమ్ వరంగల్.